హలో! వెల్కమ్ బ్యాక్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో, టైటిల్ చూడగానే ఈరోజు టాపిక్ ఏంటో అర్థమైపోయింది కదా! సో, 5 ఇంపార్టెంట్ మనీ లెసన్స్ గురించి నేను చెప్పబోతున్నాను. స్పెషల్లీ ఏంటంటే, విమెన్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన థింగ్స్ ఇవి. సో, మనీ గురించి నా పేరు సెర్చ్ చేస్తే జనరల్‌గానే వందల కొద్దీ వీడియోస్ వస్తూ ఉంటాయి. అంతకుముందు మనీ సీరీసెస్ అవి కూడా చేశాను కాబట్టి. మనీ నిజంగానే ఒక ఎనర్జీ లాంటిది. ఎప్పుడైతే మనీ మన దగ్గర ఉంటుందో మనం కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం. అదే కనుక మన అకౌంట్లో లేదు అనిపిస్తే ఏదో తెలియని ఒక యాంగ్జైటీ, ఏదో ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రత ఫీలింగ్ మనలో ఉంటుంది. సో ఇది కామన్గా ప్రతి ఒక్కరిలోనూ ఈ ఫీలింగ్స్ ఉంటాయి. సో మనీ ఉన్నప్పుడు మనకిచ్చే వాల్యూ ఒకలా ఉంటుంది, మనీ లేనప్పుడు కూడా మనకిచ్చే వాల్యూ ఒకలా ఉంటుంది. పీపుల్ ఎప్పుడూ కూడా మనతోటి మన సంపదతోటే మన సక్సెస్ని పోలుస్తూ ఉంటారు. ఈ మనీ ఒక మ్యాగ్నెట్ లాగా మన చుట్టూ అట్రాక్టింగ్గా ఉంటే ఎలా ఉంటుంది? సో అలాంటి మనీ మన చుట్టూ ఒక మ్యాగ్నెట్ లాగా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో చాణక్యుడు చెప్పిన 5 అమేజింగ్ ప్రిన్సిపల్స్ నేను చెప్తున్నాను. చాణక్య సిరీస్ మన ఛానల్లో చాలా ఎపిసోడ్సే ఉంటాయి, ఒకసారి చూడండి. సో 2400 ఇయర్స్ బ్యాకే చాణక్యుడు చాలా మంచి మనీ ప్రిన్సిపల్స్ అండ్ స్ట్రాటజీస్ చెప్పారు. సో మన పురాణాలు, మన ఇండియన్ విజ్డమ్లో ఏదైతే ఉంటుందో అవి చాలా వెలకట్టలేని ఒక సంపద అన్నట్టు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్లోకి వెళ్ళిపోదాము. అదే మనీని సేవ్ చేసుకోవడం. మనం జనరల్గానే అనిపిస్తూ ఉంటుంది మనీని మనం అంటే ఖర్చు చేస్తూ ఉంటాం చాలాసార్లు. కానీ మనం ఎంత మనీని సేవ్ చేస్తున్నా ఖర్చు చేసేటప్పుడు ఆలోచించి ఆచితూచి తీసుకోవాలి నిర్ణయం. ఎందుకంటే ఒకసారి పోయింది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. సో మనీ సంపాదించడం ఎంత కష్టమో దాన్ని కంట్రోలింగ్గా ఇంపల్సివ్ థింగ్స్ కొనుక్కోకుండా ఉంచుకోవడం కూడా అంతే కష్టం. ఇప్పుడు జనరల్గా చూడండి మీరే, ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా ఆషాఢం ఆఫర్ అని, శ్రావణ మాసం అని చెప్పేసి అలా ఆఫర్స్ పెడుతూ ఉంటే బట్టలు కానీ ఏవైనా కానీ కొంచెం అట్రాక్టింగ్గా కొనుక్కుంటారు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా. సో అది ఒక వృధా ఖర్చు. ఎప్పుడు డబ్బులు మనం పొదుపు చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత మిగిలిన డబ్బుల్నే మనం ఖర్చు పెట్టుకోవాలి. 20% ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh శాలరీ వస్తుంది అనుకోండి, అందులో ఏదైతే ఉంటుందో ఒక మినిమం అట్లీస్ట్ ఒక 30,000 to 40,000 దాకా సేవ్ చేసుకొని మిగతా డబ్బుల్ని మనం ఖర్చుల కోసం వాడుకోవాలి. సో అలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకి కష్టకాలంలో మనం సేవ్ చేసుకున్న డబ్బులు మనకు ఉపయోగపడతాయి. సో ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, మీ మనీ ఎక్కడ లీక్ అవుతుంది అని, ఎక్కడ అన్నెసెసరీ ఖర్చులు పెడుతున్నారు, ఎక్కడ తొందరపడి తీసుకుంటున్నారు, ఇలాంటివన్నీ ఆలోచించండి. ఒకటి మటుకు నిజం, సంపదను తీసుకొస్తే పొదుపు ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా మన దగ్గర ఉంచుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ డోంట్ షేర్ యువర్ సీక్రెట్స్ టు ఎనీవన్. ద ఏదైతే ఉంటుందో సక్సెస్ సీక్రెట్స్ని బయటకి ఎగ్జిబిట్ చేయకండి. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తే ప్రతి ఒక్కళ్ళము కూడా సక్సెస్ ఏదైతే ఉంటుందో మన ఏదైతే ఉంటుందో మెటీరియల్ థింగ్స్ని ఎగ్జిబిట్ చేస్తున్నాం. మనం ఇల్లు కొనుక్కున్నా చూపించడం, మనం ఏదన్నా కానీ కొత్తగా ఏది తీసుకున్నా కానీ హోమ్ టూర్స్ అని ఇట్లా చాలా చేసేసి అన్నీ చూపించడం వల్ల మనకి అది ఎక్కడో నెగిటివ్గానే ఇంపాక్ట్ అవుతుంది కానీ పాజిటివ్గా ఇంపాక్ట్ అవ్వదు. ఎందుకంటే అంటే మనకి ఎప్పుడు కూడా మన ఎర్లియర్ డేస్లో కూడా ఎప్పుడు ఏమని చెప్పేవాళ్ళంటే, మనకి వేదాలలో కానీ పెద్ద గురువులే కానీ ఏం చెప్పేవాళ్ళంటే, మౌనంగా ఎదగాలి, ఎదిగిన తర్వాత ఒదిగి ఉండాలి, అప్పుడే ఆ సక్సెస్ నిలబడుతుంది అని. సో మనం ఈరోజు ఒకటి మొదలుపెట్టాము అనుకోండి, అది ఒక 5 years తర్వాత రిజల్ట్ వస్తుంది మనకి తెలుసు. బట్ ఈలోపు మనం చిన్న చిన్న విన్స్ని కూడా షేర్ చేసేసుకుంటూ ఎగ్జిబిట్ చేసేస్తూ ఉంటే మనకి ఏదో ఒక రకంగా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సో ఎప్పుడైనా కానీ మనం సక్సెస్ఫుల్ పాత్లో వెళ్ళేటప్పుడు చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి. థర్డ్ అమేజింగ్ థింగ్ ఈజ్ మీ ప్రతిభకి సరైన గుర్తింపు ఉన్న చోటే మీరుండాలి. ఎస్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ డ్రాపు వేడి వేడి పెనం మీద పడితే ఏమవుతుంది? అది ఆవిరైపోతుంది.
అదే వాటర్ డ్రాప్ ఒక తామరాకు మీద పడిందనుకోండి, అది ముత్యంలాగా అక్కడే ఉండి నిలిచి మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది. సో రెండిటికి తేడా ఏంటి అంటే అది ఎంచుకున్న ప్లేస్. సో మనం ఎలాంటి సిచ్యుయేషన్స్లో ఉంటున్నాం, ఎట్లాంటి ప్లేస్లో ఉంటున్నాం, ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉంటున్నాం, ఏ ఎన్వైర్న్మెంట్లో ఉంటే మనం కొంచెం ముత్యంలాగా మెరుస్తూ ఉంటాము, ఏ ఎన్వైర్న్మెంట్ మనల్ని, మన ఆశల్ని, మన ఆలోచనల్ని ఆవిరి చేసేస్తుంది, ఆ ఎన్వైర్న్మెంట్ని రీసెట్ చేసుకోండి. సో ఎప్పుడైతే అలా చేస్తారో మీ ప్రతిభకి సరైన గుర్తింపు వస్తుంది. ఒక్కటి మటుకు నిజం, ఇది ఎవర్ గ్రీన్ సత్యం. సో మీకు ఆనందం లేని చోట, మీకు టాలెంట్కి విలువ లేని చోట ఎప్పుడు కూడా మీరు ఉండకండి. జస్ట్ వాక్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. రైట్ పీపుల్ విల్ ఫైండ్ యూ. కోట్ల జనాభా ఉంది, మీకేం తక్కువ? ఆలోచించండి ఒకసారి. ఫోర్త్ అమేజింగ్ థింగ్ ఈజ్ పాత్రకు తగ్గ దానం చేయాలి. ఎస్, మనం అంటే మితిమీరి చేయకూడదు, అలానే అసలు ఇవ్వకుండా ఉండకూడదు. ఒక అంటే నీరే ఉందనుకోండి, ఒకే దగ్గర నిలిచిపోయిందంటే మురుగుడు వాసన వస్తుంది. సో అదే ప్రవహిస్తున్న నదిలో చూడండి, వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటుంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండదు, అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకు? రెండు వాటరే కదా. అంటే ఇది ఒక్క దగ్గరే ఉండి 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 మురిగిపోయింది. అంటే మన ఏదైతే ఉంటుందో మనీ అనేది కూడా ఫ్లో అవ్వాలి. కొన్నిసార్లు ఎవరికైనా కానీ, పేదవాళ్ళకి కానీ, అట్లాంటి వాళ్ళకి భోజనాలు పెట్టడము, అలాంటి మంచి పనులు చేస్తూ ఉన్నామనుకోండి, మనకి డబ్బు వృద్ధి చెందుతూ ఉంటుంది. సో జనరల్గా మీరు చేయొచ్చు, బట్ ఈ విషయం గురించి ఇంకొకసారి ఆలోచించండి. ఫిఫ్త్ అమేజింగ్ థింగ్ ఈజ్ మనీ ఎప్పుడూ కూడా లక్ ఉంటే కలిసి వస్తుంది అనేది నిజం కాదు. ప్రయత్నాలు చేయాలి, మన హ్యాబిట్స్ని మార్చుకోవాలి, మన లోపల ఉన్న వైకల్యం ఏంటి అనేది చూసుకొని దాన్ని రీసెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏదైనా పని చేయాలంటే భయం ఉందనుకోండి, భయం ఉంటే మీరు ఏ ప్రయత్నాలైనా ఎలా చేస్తారు? సో మీరు ఏది చేయాలన్నా కానీ, మీరు ముందుకు వెళ్ళాలనే కానీ మీకు ధైర్యం ఉండాలి. ధైర్యవంతులే సక్సెస్ సాధిస్తారు, భయం ఉన్నవాళ్ళు కాదు. సో భయం అనేది ఒక డేంజరస్, అంటే మన లోపల ఉన్న ఒక డేంజరస్ థింగ్. సో అది మనం ఓవర్కమ్ చేస్తేనే మనం అనుకుంటున్న పనులన్నిటినీ, మనం చేయాలనుకుంటున్న థింగ్స్ని చేయగలుగుతాము. చాలామందికి కళలు ఉంటాయి, బట్ ఆ కళలని ఒక మంచి ట్రాక్లోకి తీసుకెళ్ళాలి అంటే మన భయంని వదిలేయాలి. ఏదైనా ఇన్వెస్ట్ చేద్దామన్నా భయపడతాము, ఏదైనా పని చేయాలన్నా పోస్ట్పోన్మెంట్ చేస్తాము. ఇలా అన్నీ చేస్తూ ఉంటే మనం ఎప్పుడూ అంటే ఇలా అన్నీ చేస్తూ ఉంటే మనకి లక్ష్మీదేవి కటాక్షం అనేది కూడా రాదు. ఒక్కసారి నేను చెప్పిన ఈ 5 అమేజింగ్ థింగ్స్లో మీకు ఏమైతే ఉన్నాయో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఎవరికన్నా షేర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ ఒక్కసారి రివ్యూ చేద్దాము. 5 థింగ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, సేవ్ యువర్ మనీ. సెకండ్ థింగ్, కాన్ఫిడెన్షియాలిటీ. థర్డ్ థింగ్, ట్రై టు అట్రాక్ట్ ఆపర్చునిటీస్. Fourth thing, donate money. And fifth amazing thing is take courageous steps. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. ఈ వీడియోని ఎవరికన్నా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.